హిందువులు మత మార్పిళ్ళకు గురవుతుంటారు. ఆలయాల దగ్గర ఆక్రమణలకు గురైపోతున్నా పట్టించుకోరు. అదే సందర్భంలో హిందువులకు సంబంధించినటువంటి అనేక కష్ట నష్టాలని లైట్ తీసుకుంటారు. ఇలాంటి వ్యవహారాలతో దశాబ్దాలుగా హిందూ జాతికి అన్యాయం జరుగుతూ ఉంటే కేరళ, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు పుట్టుకొస్తుంటే అంటే అంత ముందు లేవంటే ఉన్నాయి. అక్కడ చివరికి మత రాష్ట్రాలుగా తయారైపోయి హిందూ వ్యతిరేక రాష్ట్రాలుగా తయారైపోయి తీవ్రమైనటువంటి సంక్షోభాలు పడుతూ ఉంటాయి. ఈవెన్ మన మధ్యనే మత మార్పిడి పెద్ద ఎత్తున జరిగిపోతుంటే అసలు బాధని అర్థం చేసుకున్నటువంటి హిందువు ఇప్పుడిప్పుడే విషయం తెలుసుకుంటున్నాడు. అన్యాయం అయిపోతున్నటువంటి హిందుత్వానికి ఒక ఐక్యత కావాలని తప్పిస్తున్నాడు, ఒక పోరాటం కావాలని తప్పిస్తున్నాడు. ఆ పోరాటం చట్టబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు, బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. రామరాజ్యం లేకపోతే కృష్ణరాజ్యం వీటిట్లలో నేర్పినటువంటిది సంస్కారం, బాధ్యతాయుత తత్వం, పెద్దల పట్ల గౌరవం, పోరాడేటప్పుడు కసి, కష్టపడటం. అదే సందర్భంలో పరాయి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పోరాడేటటువంటి తత్వంలో పర్ఫెక్షన్. ఇవి రామాయణ మహాభారతాల్లో చెప్పబడినటువంటి అంశాలు. వాటిని బేస్ చేసుకునినే ఇప్పుడు హిందువులు ఒక్కటవుతున్నారు, నిదానంగా స్పందిస్తున్నారు. హిందుత్వం గురించి మాట్లాడితే అదేదో బూతన్నట్టుగా ప్రచారం చేస్తూ దౌర్జన్యపూరితంగా మీడియా చేస్తున్నటువంటి తప్పులకి ఇప్పుడిప్పుడే ఒక దారికి తెస్తున్నది హిందూ సమాజం. ఇలాంటి హిందూ సమాజం యొక్క చైతన్యం మొన్నటి హైందవ శంకారావం లాంటి సక్సెస్. ఈ సక్సెస్ ఒక్కరోజుతో వచ్చింది కాదు, దశాబ్దాల పోరాటం. నా చిన్నతనం నుండి చూస్తూ పెరిగాం. ఇప్పటికీ హిందువులలో ఒక చైతన్యం వచ్చిందిలే అని సంతోషపడుతున్నాం. కానీ ఈ సంతోషాన్ని నాశనం చేసేటటువంటి వ్యవహారం ప్రత్యక్ష సాక్ష్యం చిలుకూరు స్వామివారికి జరిగినటువంటి అవమానం. రామరాజ్యం స్థాపించాలంటే రాముడు చెప్పని దౌర్జన్యాన్ని చేయటం, రాముడు పాటించని దౌర్జన్యాన్ని చేస్తూ రామరాజ్యం అని చెప్పడం, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? నాస్తికులు పగలబడి నవ్వుతున్నారు, హేతువాదులు చూశారా అంటున్నారు, హిందూ ద్వేషులు ఇది మీ బతుకు అని చెప్తున్నారు. ఎవరి వల్ల? వీళ్ళు చేసిన ఒక్క తప్పు వలన. అదేమంటే ఇంకా మిగతా స్వామీజీలను కూడా కొట్టామంటున్నారు. నువ్వు ఎవరి మీద పోరాడాలా? ఆలయాన్ని ఆక్రమించుకున్న వాడి మీద పోరాడాలి. కొట్టక్కర్లేదు, అక్కడికి వెళ్ళి నిలబడు, ఆందోళన చెయ్యి, నిరాహార దీక్ష చెయ్యి, నిరవధిక నిరాహార దీక్ష చెయ్యి, కోర్టులలో పోరాడు, చట్టపరంగా కేసులు పెట్టు. అది హిందువు నుంచి పోరాటం కోరుకునేటటువంటిది. అంతేగాని కర్రలు పుచ్చుకుని కత్తులు పుచ్చుకుని కొడతామని కాదు, లేదా ఆ గుళ్ళల్లో ఉంటున్నటువంటి పూజారిని కొట్టడం కాదు. ఏది 25 ఏళ్ల పాటు కనుక కర్ర సాధన చేసి చివరికి మూలను కూర్చున్న ముసలమ్మ మీద చూపించినట్టు ఏమిటి ప్రతాపం? ఎవరి మీద ఈ ప్రతాపం? హిందూ సమాజంలో కాస్తో కోస్తో ఇప్పటికే అర్చకులు ఆ వృత్తిని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే చివరికి ఆలయాలకి అర్చకుడే కరువు అవుతున్నటువంటి రోజులలో చివరికి దానివల్ల మత మార్పిడులు జరుగుతుంటే ఉన్న కాస్తో కోస్తో అర్చకులు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీదన పడి వాళ్ళని హింసించి వాళ్ళని మనం అవతల వైపుని వాళ్ళని కూడా వ్యతిరేకంగా చేసుకునేటటువంటి తత్వం ఏంటి? ఈ అర్చకులను అవమానించేటటువంటి తత్వం ఏంటి? అర్చకుల మీద ఒత్తిడి తెచ్చే తత్వం ఏంటి? నీకు చేతనైతే మత మార్పిడి చేసేవాడి దగ్గరికి వెళ్ళాలా? మతాన్ని అవమానించేవాడి దగ్గరికి వెళ్ళాలా? పోరాడాల్సింది వాళ్ళతోనా? నీ మతం పట్ల గౌరవంతో వచ్చినటువంటి వాటికి కూడా మంచి అవకాశాలు వస్తున్నా లేదు, ఈ సమాజం బాగుపడాలి అని చెప్పి పనిచేస్తున్నటువంటి అర్చకుల మీద దౌర్జన్యం చేయడమా, అవమానించడమా, అవహేళన చేయడమా, నోటికొచ్చినట్టు మాట్లాడడమా? దాంతోపాటు హిందుత్వం అంటే విరక్తి కలిగించేలా, న్యాయ వ్యవస్థకి కూడా విరక్తి కలిగించేలా న్యాయమూర్తుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమా? అప్పుడు రేపు పొద్దున ఏ న్యాయమూర్తి అయినా హిందుత్వం అనగానే ద్వేషించే పరిస్థితి తీసుకురావట్లేదా? ఏమిటి దరిద్రం? ఎంతకాలం ఇట్లాంటి వ్యవహారాలు? ఈ కొత్త వ్యవహారాలు ఎవరి కోసం వస్తున్నాయి? ఎందుకోసం వస్తున్నాయి? హిందుత్వాన్ని బాగు చేయడం అంటే హిందుత్వానికి వ్యతిరేకంగా ఇట్లాగా వ్యవహరించడమా? ఆలోచించాల్సిన సందర్భం. హిందుత్వానికి అతిపెద్ద దెబ్బతీసినటువంటి వ్యవహారం అన్యమతస్థులు చెయ్యలేకపోయిన పనిని స్వమతస్థులు చేసినటువంటి పని. ఒకనాడు ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ఈ దేశంలోకి దగుల్బాజీలు వచ్చి దౌర్జన్యం చేస్తుంటే హిందువులే ఒకళ్ళనొకళ్ళు అవతల వాళ్ళకి తలకాయలు ఇచ్చి జుట్లు ఇచ్చి నాశనం చేయించినటువంటి ఘనత ఏదైతే ఉందో అది మరొకసారి మళ్ళీ కనబడుతోంది.
ఇలాంటి జయచంద్రులతో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మళ్ళీ దాపురిస్తోంది.